ఐటమ్స్ తో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో యా యాజ్ యూజువల్ ఆ సాయి పల్లవి అనుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అమ్ములు మా రుషిత గారి ఆధ్వర్యంలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మధు. సో ఇగ్నోర్ మై డల్ ఫేస్. సో యా దిస్ ఇస్ మై మెహందీ. రేపు గృహ ప్రవేశం అనమాట. సో దానికి ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. షీజ్ అములు, సెకండ్ సాయి పల్లవి, అట్లనే ఉంటుంది పిల్ల. సో రిటర్న్ గిఫ్ట్స్ అవుతున్నాయి అన్నమాట. ప్యాకింగ్ అదంతా చేస్తున్నాము. సో యా అది అలా రిటర్న్ గిఫ్ట్స్ కస్టమైజేషన్ చేయించాను. రిటర్న్ గిఫ్ట్స్ కస్టమైజ్ చేయించాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా ఇలా ఆవుతో. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. సో దీని గురించి నేను చెప్తా, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఏంటి అప్డేట్స్, గృహప్రవేశ అప్డేట్స్ అంతా ఇస్తాను. సో డెకరేట్ ఐటమ్స్ తో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో యా యాజ్ యూజువల్ ఆ సాయి పల్లవి అనుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అండ్ నా ఫ్రెండ్ హై చెప్పు. అండ్ కెమెరా వెనకాల మా మణి గారు అండ్ పక్కన వేస్ట్ కలో మా సాయి గారు. ఇది 2 minutes ముందు గట్టిగా అయింది సాయి గారు, పొద్దు నుంచి నాకు చెప్తున్నాను అనమాట కదా సాయి. ఓకే, సో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి ముహూర్తం, ఫాలోడ్ బై లంచ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ప్రజల నిలయంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎస్, కమింగ్ టు ద రిటర్న్ గిఫ్ట్స్. సో రకరకాలుగా రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఇప్పుడు ఉన్న ట్రెండ్ పిచికారీ ట్రేస్ అంటారు కదా, పిచికారీ ట్రేస్ అండ్ లైక్ ఇప్పుడు జార్స్, ఇలా జార్స్ ఇదంతా ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా మార్కెట్లో అంట, నాకు తెలియదు. సో ఇది ఇలా రకరకాలుగా తెప్పించాను అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఒక్కొక్క స్పెషల్ రిటర్న్ గిఫ్ట్స్లో ఉంటుందా ఒక 4-5 వెరైటీలు తెప్పించాను అనమాట. ఇలా ట్రేస్, జార్స్, అలా బాస్కెట్ లాగా. సో ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో మీరు చూస్తే ఇలా ఆవుతూ పిచికారీ, దిస్ ఇస్ జర్మన్ సిల్వర్ అనమాట. సో యా మంచిగా కస్టమైజేషన్ మనకి ఇక్కడ ఏది కావాలో అలా కస్టమైజేషన్ చేసి పంపిస్తారనమాట. సో స్పెషల్లీ ఇది నేను డెకరేటివ్ రిటర్న్ గిఫ్ట్స్ సౌమ్య దగ్గర తీసుకున్నాను అనమాట. సౌమ్య గురించి చెప్పాలంటే షీఈ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇప్పుడు, కానీ ఈ ఒక ప్యాషన్ దానికి 1 year బిఫోర్ స్టార్ట్ అయింది అనమాట. దానిలో చదువుకుంటూ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ తను వర్క్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్లీ 1 year దాకా తను ఈ యొక్క స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్. చాలా రీజనబుల్ బడ్జెట్లో చేసి పంపిస్తుంది. సో డెఫినెట్లీ తన పేజ్ని మీరు రెఫర్ అవ్వండి. ఇలా చాలా వెరైటీ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలా అనమాట, చాలా బాగుంటాయి అనమాట. సో ఇదంతా ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ నువ్వే అడ్డంగా ఉన్నావురా. సో ఇలా అంతా ఇప్పుడు ప్యాకింగ్స్ అంతా చేసి బ్యాగ్లో పెట్టడానికి రెడీ చేస్తున్నాం అనమాట. మా అమ్ములు మా రుషిత గారి ఆధ్వర్యంలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? కరెక్టా? ఎస్, తెలుగు ఎంత బాగా నేర్చుకున్నా. డెవలప్ తిట్టావా లేదు మేడం, వేసుకుంటున్నావు కదా అని అది. ఓకే, సో ప్లీజ్ డూ ఫాలో. నేను తనది ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇక్కడ వీడియో పైన డిస్ప్లే చేస్తున్నాను, డిస్క్రిప్షన్ కూడా పెడతాను. కావాలంటే తన పేజ్కి వెళ్ళి తనకి ఇలాంటి చాలా వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ తన దగ్గర ఉంది.
సో నాకు తెలిసి ఇప్పుడు వచ్చే అన్ని ఫంక్షన్స్కి మనం తాంబూలాలు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, దసరా, దివాళీ, వినాయక చవితి, వరమహాలక్ష్మి చాలా ఉన్నాయన్నమాట. ఏంట్రా వరలక్ష్మి వ్రతం అని చెప్పేనే లాస్ట్ మూమెంట్ చెప్పేనే. సో అందరికి వాయిదా ఇవ్వాలి, అందరి ముత్తైదుల్ని పిలిచి వాళ్ళని సంతోషంగా పంపించాలంటే ఇలాంటి మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో ఎస్, ప్లీజ్ డూ ఫాలో డెకరేటివ్ ఐటమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎస్, ఓకే, నేను ఇంకా ప్యాకింగ్ చేస్తున్నాము. బయట మొత్తం ఫుల్ డెకరేషన్స్ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అయినా మా సాయికి రెస్పాన్సిబిలిటీ రాలేదు. పని చేయడం, అలా నించడం తప్ప ఇంకేం చేయడండి వాడు. అది మెయిన్ విలన్ ఫర్ ఆ గృహప్రవేశం. మొన్నటి వరకు నిజంగా అండి, కొంచెం చెప్పండి, నేను చెప్తాను గురించి. మొన్నటి వరకు ఎంత యాక్టివ్గా పనిచేశాడంటే లిటరల్ అబ్బా ఇటుంటే చాలు ఇంకెవ్వరు వద్దు అనే వరకు పనిచేశాడు. నిన్న నైట్ మొదలు పెట్టాడండి. నిన్న నైటే కొట్టింది, అరే నీకు నిద్ర వస్తుందా, అరే నీకు జ్వరం వస్తుందా అని అడిగితే లేదు మేడం నేనే వచ్చేస్తా మార్నింగ్ అని వచ్చాడమ్మా. అంటే వాడు ఎట్లా ప్రూవ్ చేశాడంటే మార్నింగ్ 5:30కి ఆయన్ని రమ్మన్నానండి. అంటే వీళ్ళకి అనిపించాలి నన్ను ఎందుకు పిలిచారు వీళ్ళు 5:30కి, ఇంకా పిలవకుండా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని మరి ఇలా టార్చర్ పెడతారు మా డ్రైవర్. సరే, ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, నేను చూపిస్తా వన్ బై వన్. ఇదంతా ఇదిగోండి ఇలా కస్టమైజేషన్ చేపించాను అనమాట. బ్యాంగిల్స్ కూడా, సో రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. చూపించు అలా బ్యాంగిల్స్. ఇన్సర్ట్ నేను చేద్దాం. బ్యాంగిల్స్ ఎక్కడ తెప్పించాను తెలుసా, సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ వాళ్ళ పేజ్ నుంచి తెప్పించాను అనమాట. అది కూడా నేను లాస్ట్ మూమెంట్లో చెప్తే నిజంగా మీరు నమ్ముతలేదు, నిన్న నైట్ డెలివరీ అయింది. నేను 2 days ముందు చెప్పాను. కనీసం నా కాస్ట్యూమ్ని ఏం వేసుకుంటాను అనేది ఆవిడ పాప 1 month నుంచి నేను అడుగుతుంటే అది కనీసం రిప్లై ఇవ్వడానికి కూడా టైం లేక మొన్న చెప్తే ఇమ్మీడియట్గా తను కస్టమైజ్ చేసి రెడీ చేసి నిన్న నైట్ పంపిస్తే ఇప్పుడు అంతా ఇంకా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. సో దాని గురించి చెప్పాలి. అరే అది కూడా. సో ఇది ఈ ట్రే వచ్చేసి బాగుంది కదా, పూజ బుట్టిలాగా. సో ఇది నేను రవలి దగ్గర తీసుకున్నాను ఫ్రమ్ ఇండియా ఫ్యాన్సీ స్టోర్. సో షీ స్టేస్ ఇన్ చికాగో అండి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు అనమాట. సో తన ప్యాషన్ అక్కడ. సో అక్కడి నుంచి తన బిజినెస్ ఇక్కడ డెవలప్ చేయాలని చాలా ఇష్టం. వాళ్ళు పెళ్ళయి అక్కడ తను సెటిల్ అయిందనమాట. అక్కడ వర్కింగ్ తను కూడా. సో వెరీ నైస్ టు హియర్ సచ్ లైక్ విమెన్ ప్యాషన్తో ఇలా వర్క్ చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్ జాబ్ అండ్ ప్యాషన్ వాళ్ళు ఇష్టపడే జాబ్ చేస్తున్నారు. సో వెరీ నైస్ టు హియర్ సచ్ ladies who love to do these works with their passion. So I love to encourage such talents అనమాట. సో ఇది తను పంపించారు. సో ఏంటంటే ఇలా ప్యాక్ చేసి పంపించారు ఆవిడ ఆల్రెడీ. ఇలా ఇలా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అట్లా. నువ్వు నిద్రమత్తులో ఉన్నావు, అందరు ఏంటో ఈరోజు నిద్రమత్తులో ఉన్నారండి. అరే రోజంతా ఉండాలిరా, ఎట్లా రా పడుకుంటావా? నువ్వు ఏడ పడుకుంటావా? నైట్ సరే, ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా చెప్పు. కనిపిస్తుంది ఇలా కలర్స్ డిఫరెంట్ ఎల్లో, ఆరెంజ్ ఇలా పంపించారనమాట. అదిగోండి ఆ బాక్స్ నిండా. వెయిట్, కమ్ ఐ షో యు. మొత్తం తందే. సో ఇలా పంపించారనమాట మొత్తం ప్యాక్ చేసి. థ్యాంక్ యూ రవలి గారు. తన పేజ్ కూడా నేను ఓకే, తన పేజ్ డీటెయిల్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. నాకు అందరూ ఇలా టైంకి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళ డీటెయిల్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇక్కడ వీడియో పైన కూడా స్క్రాల్ చేస్తాను. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. నేను ఇష్టపడి సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ అటు ఇటు వెతికి బార్గెన్ చేసి నేను తెప్పించుకున్న ఐటమ్స్ అనమాట. సో అందుకే నేను చెప్తాను చాలా తక్కువ బడ్జెట్కి ఇవి దొరుకుతాయి అనమాట. మీకు మార్కెట్ కన్నా వీళ్ళ దగ్గర చాలా తక్కువగా దొరుకుతాయి. హార్డ్లీ లైక్ నాకు ఇది 450 480 అలా పడింది నాకు. సో 480 or 500 అలా పడింది. సో వెరీ గుడ్ కలెక్షన్, ప్రైస్ వర్త్ అనిపించింది నాకు. ఇది కానీ పిచ్చకరీ ట్రేస్ కానీ,
సో ఇదంతా మంచి ప్రైస్లోనే నాకు వీళ్ళందరూ సౌమ్య, రవాలి వీళ్ళందరూ పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఇన్స్టా పేజెస్. లైక్ టైంకి అందించి చాలా లాంగ్ వెయిట్ చేసి నా కోసం నేను లేట్ రిప్లైస్ ఇచ్చిన, నేను ఇందాక చెప్పినట్టు లేట్ రిప్లైస్ ఇచ్చిన టైంకి అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. డెఫినెట్లీ వాళ్ళందరి పేజ్ని మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. యూ కెన్ గో చెక్ దేర్ పేజ్ అండ్ షాపింగ్. ఓకేనా? సో మనం మళ్ళీ ప్యాకింగ్ కానీ వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ కస్టమైజేషన్ పసుపు కుంకుమ. ఇలా ఆవు, నేను మా ఆయన కదా సో ఇలా కస్టమైజేషన్, ఇలా చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్తో పసుపు కుంకుమ ఇలా కస్టమైజేషన్ చేసి హాసిని పంపించారనమాట. సో షీ సెండ్ ఇన్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో థ్యాంక్ యూ సో మచ్ హాసిని. చాలా చాలా లేట్గా నేను దీని గురించి చెప్పాల్సి వచ్చింది, బికాజ్ మధ్యలో చాలా పోస్ట్పోన్ అయింది గృహప్రవేశం డేట్స్. బట్ ఈవెన్ దో నేను లేట్గా పేమెంట్ చేసిన, లేట్గా రెస్పాండ్ అయినా, షీ వెయిటెడ్ సో పేషెంట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో తన పేజ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. సో షీఈస్ బెస్ట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్. సో చాలా బాగుంటాయి తన దగ్గర వెరైటీ. ఇలా ఆవుతో లేదంటే బొమ్మతో, లక్ష్మీవారితో ఇలా డిఫరెంట్ పసుపు కుంకుమ డిజైన్స్ తన దగ్గర ఉంది. సో మీకు నచ్చినట్టు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. నేను తన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డెఫినెట్లీ బై చేయండి. క్వాలిటీ బెస్ట్ ఉంది. సో యూ కెన్. సో ఆల్ దీస్ మెస్ అన్ని రిటర్న్ యాడ్స్, బ్లౌజ్ పీసెస్, కస్టమైజేషన్ బ్యాంగిల్స్, సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నమాట. బ్లౌజ్ పీసెస్, గిఫ్ట్స్, ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. సో ఎస్, ప్యాకింగ్ స్టార్టెడ్ చేస్తున్నాము. అక్కడ క్లీనింగ్ అవుతుంది అనమాట. పుచ్చకాయ ట్రే, పుచ్చకాయ జార్, తమలపాకులు, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ అండ్ క్యూట్ పసుపు కుంకుమ. సో ఇలా పెట్టేసి సెట్ చేసి ఇలా లోపలి ఇలా పెట్టేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నాకు రెడీ అవ్వడానికి, నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏదైనా తీసుకుంటానంటే నెయిల్ ఎక్స్టెన్షన్. నాకు చాలా ఇష్టమైన ప్యాంపరింగ్ సెషన్ ఇది. సో యూజువల్లీ ఈ సీరియల్లో నా క్యారెక్టర్ జిఎనియర్. ఒక టైం దొరికింది ఇది ఒకటి చేసుకుంటా. సో యా, నెయిల్ ఎక్స్టెన్షన్కి వచ్చాను. మై ఫేవరెట్ సెలూన్, జ్యూస్ సెలూన్. ప్రమోషన్ కాదండి, డబ్బులు ఇస్తుంది. నిజం చెప్తున్నా, ప్రమోషన్ కాదు.